ఈ రోజు కరెక్ట్గా 5 ఆ టైంకి డెలివరీ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు దిష్టి తగిలిసిందో ఏమో పాపం. చూడండి ఇక మగపయ్య. దీనికి పేరు పెడదాం అనుకుంటున్నాం. మంచి పేరు ఏదైనా ఒకటి సజెస్ట్ చేయండి. 4 రోజుల నుంచి ఫామ్లో లేరు. ఈ 4 రోజుల నుంచి మేమే చూసుకున్నాం దగ్గరుండి. ఏం లేదులే మళ్ళీ ఇది ఎసారి తింటికి అగ్గేట్టి ఇలాగా ఉంది. చెప్పు. ఇంటికి యజమానురాలు నేనే, కానీ దీని బాడీ మొత్తం చల్లగా అయిపోయింది. ఇదిగో చెమట పడుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాం కదా. మనకి ఏదైతే డెలివరీ అయింది, కాకపోతే దానికి నిన్నటి నుంచి ఒంట్లో బాగాలేదు, అసలు ఏం తినలేదు, భయపడిపోయింది. నిన్న రాత్రి అంతా ఫామ్ దగ్గరికి వచ్చి ఇక్కడే ఉన్నాము, కానీ నిన్న రాత్రి డెలివరీ అవ్వలేదు. ఈరోజు కరెక్ట్గా 5 ఆ టైంకి డెలివరీ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు డెలివరీ అయిపోయింది. ఇగో మగపిల్లని పెట్టింది. చూడండి ఇగో మగపయ్య. దీనికి పేరు పెడదాం అనుకుంటున్నాం. మంచి పేరు ఏదైనా ఒకటి సజెస్ట్ చేయండి. పెయ్యి అయితే హెల్దీగానే పుట్టింది, అందుకే పాపం గేదె చాలా ఇబ్బంది పడింది. మొత్తానికి గేదె అయితే డెలివరీ అయిపోయింది. ఇదిగో గేదె చూడండి ఎంత వీక్ అయిపోయిందో. దిష్టి తగిలిసిందో ఏమో పాపం. మొత్తం నీరసం అయిపోయింది. దగ్గరికి వెళ్తే భయపడిపోతుంది. అదిగో నోరు చాపేస్తుంది భయపడి. చాలా వీక్ అయిపోయింది నిన్నటి నుంచి. అసలు ఏం గడ్డది ఏం తినలే నిన్నటి నుంచి. అదిగో నోరు చూడండి ఎలా చాపేస్తుందో భయపడిపోయి. నిన్నటి నుంచి అసలు గడ్డి అది తినడం మానేసి అలా ఉండిపోయింది. డాక్టర్ని పిలిపిస్తాము. డాక్టర్ని పిలిపిస్తే కాల్షియం బాటిల్ ఒకటి ఇచ్చారు. ఆ బాటిల్ కొని పట్టమన్నారు. అది ఎదురా బాటిల్. ఇంకా చెత్త అయితే వేయలేదు. చెత్త వేయడం కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ లోపు ఇగో దానా, బియ్యం ఇవన్నీ తెచ్చాం. మొత్తం ఇవన్నీ పెట్టి దానా మేత అది వెయ్యాలి. మేత అది వేసిన తర్వాత చెత్త అది వేసాక అప్పుడు పాలిప్పాలి. ఇంక ఈరోజు కూడా ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేము. సో నైట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇదిగో పెయ్యి చూడండి ఎలా పడుకుందో. పెయ్యి చూడండి ఎలా పడుకుందో. దీని బుల్లు అయితే మొత్తానికి ఆడపైన పెట్టలేదు, మగపైనే పెట్టింది. చాలామంది కమెంట్స్లో పెట్టారు లేట్ అయింది మగపైనే పెడుతుందని. నిజంగా మీరు చెప్పిందే రైట్ అయింది. మగపైనే పెట్టింది. చూడండి హెల్దీగానే ఉంది బేబీ అయితే. దీనికి మంచి పేరు పెడదాం. ఏం పేరు పెడదాం రవీణ? బుల్ రాజా. రాజా అని పేరు పెడదాం అనుకుంటున్నాం. సో రాజా అనే పేరు పెట్టాం. బాగుందా పేరు? లేదా మార్చుదాం? మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఈరోజు రాజా అని పెట్టాం దీనికి పేరు. పెంచుతాం బుల్లు. చాలామంది మగదోడు అనేసరికి పాలు పెట్టడం మానేసి దాన్ని కొంచెం తక్కువగా చూస్తారు. అలా చూడకూడదు. ఎందుకంటే మగ ఉంటేనే బ్రీడ్ డెవలప్ అవుద్ది. సో మేము దీన్ని పెంచుదాం అనుకుంటున్నాం. పెంచుదాం, చూద్దాం ఎంతవరకు పెరుగుతుందో భగవంతుడి దయ. ఇంకా మా నాన్నగారు తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్నారు. 4 రోజుల నుంచి ఫామ్లో లేరు. ఈ 4 రోజుల నుంచి మేమే చూసుకున్నాం దగ్గరుండి. మేము ఉన్నప్పుడు డెలివరీ అవ్వలేదు. మా నాన్న వచ్చిన తర్వాతే డెలివరీ అయింది. లేదా మేము ఉన్నప్పుడు డెలివరీ అయితే మాకు ఏం చేయాలో ఏంటి తెలీదు. సో లక్కీగా మా నాన్నగారు ఉన్నప్పుడే డెలివరీ అయింది. ఇంకా యావే మొన్న కొన్నామని చెప్పాం కదా, ఇదే 20,000కి కొన్నాం. చూడండి మా దగ్గరకు వచ్చి 10 రోజులు అయింది. కొద్దిగా చిన్న డెవలప్ అయింది. ఇంకా బక్క ప్రాణి లాగా ఉంది. ఒక 2 నెలల తర్వాత వీడియో తీసి పెడతాను. అప్పుడు డెవలప్ అవుద్ది ఖచ్చితంగా. జావ ఉడకబెడుతున్నాం. జావ. దీనికి డిసిప్లిన్ లేదు, పౌరుషం వచ్చింది. ఒక బాటిల్ కాల్షియం పట్టగానే బలం వచ్చినట్టుంది, బొర్ర ఊపుతుంది. అగో దీనికి ఎంతైనా మారలేదు. చాలామంది అన్నారు వ్యూవర్స్, పొడుతుంది దీనికి అసలు డిసిప్లిన్ లేదంటే. అచ్చే లేదు భయ్యా, పెయిన్ పిల్ల పుట్టిన తర్వాత అన్నీ పోతాయి అన్నారా. దీనికి అయినా పోలేదు. ఇప్పుడు వరకునేమో భయపడిపోయి నిన్నటి నుండి గడ్డది తినలేదు, అసలు పౌరుషమే లేదు. ఇప్పుడేమో మళ్ళీ పొడుతుంది. ఏదైతే బాగా పాడైపోయింది. ఇదిగో భయపడిపోతుంది. ఏం లేదులే. మళ్ళీ ఇది ఎసారి తింటికి అగ్గేట్టి ఇలాగా ఉంది. మా మమ్మీ కరెక్ట్గా ఎప్పుడైనా ఏ గేదైనా ఆవైనా డెలివరీ అయినప్పుడే ఫామ్లోకి అడిగెడతారు. అప్పుడు వరకు ఇంకా అడిగెట్టరు. ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఈవిడ సాయం ఎప్పుడు మా ఫామ్కి ఉంటుంది. ఎలాంటి ఎమర్జెన్సీలోనైనా ఉంటుంది. ఎలా ఉందండి మీకు గేదె ఉండడం వల్ల? ఎలా ఉంది మీ అభిప్రాయం ఏంటి? గట్టిగా చెప్పండి, పర్లేదు. చాలా ఇబ్బంది పడింది, చాలా భయపడిపోయాం. ఇప్పటికి బొర్లేమ్మ అని దేవుడా అనుకున్నాను. బాగా డెలివరీ అయిపోయింది, కానీ బాగుంది. ఇప్పుడు ఇంకా ఇవన్నీ జావలై పెట్టే చూడాలి. దానికి చాలా నీరసం పడిపోయింది. చెప్పు. పూజ చేసి దిష్టి తీసాం. నిమ్మకాయ అయ్యి దిష్టి తీసి కట్టగలనే కొద్దిగా బాగుంది. డెలివరీ అయ్యింది. తర్వాత ఉప్పు మిరపకాయలు అన్నీ కూడా దిష్టి తీసాము.
తీసాక కొద్దిగా ఒకసారి వచ్చింది, ఇప్పుడు పొడబోతుంది. ఇందాక వరకు కెమెరా ఆన్లో లేనప్పుడు ఎవరో డిస్ట్ ఎడిచారు, నువ్వు వీడియోలు అవి పెట్టొద్దని అన్నారు. ఏం చేస్తాం, ఈ డిస్ట్ అనేది ఎలాగ తగులుతుంది, భగవంతుడే ఉన్నాడు ప్రతిదానికి. ఇంకో జావలు అవి ఉడకబెడుతున్నారు. దెబ్బలాడితే మా పెద్దవాడు దెబ్బలాడాడు, అలాగా దేవుడే ఉన్నాడమ్మా, ఏం చేస్తాం. మరి మన ఫాలోవర్స్ కోసం పెట్టాలి కదా అని చెప్పేసి అన్నాడు. అయితే పెట్టినానా కానీ దిష్టి పడేసింది, అందుకే బాగోలేదు, దానికి బాగా సీరియస్ చేసింది అని దిష్టిలో అన్నీ తీసాము అని దెబ్బలాడాను చెప్పాను. చెప్పు, ఇంటికి యజమానురాలు నేనే చెప్పాయి. ఇంటికి యజమానురాలు నేను చెప్పు. ఇంటికి యజమానురాలు నేనే, కానీ డైరీ ఫామ్కి ఆవులు గేదెలు వీనేకే నేను యజమానురాలు. అంతవరకు నాకు మేము ఎంత సంపాదించినా ఏది చేసినా మా అమ్మే యజమానురాలు. ఇంట్లో మా అమ్మే కాదు, ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళే యజమానురాలు. మగవాళ్ళు ఎంత సంపాదించినా వాళ్ళు వండేటపోతే వీ కాంట్. బాడీ చూడండి, బాడీ మొత్తం వీళ్ళకి చూడడానికి అవ్వదు కదా, దీని బాడీ మొత్తం చల్లగా అయిపోయింది. ఇదిగో చెమట పడుతుంది. చెయ్యి చూడండి, చెయ్యి వేసి తీయబొడికి ఎలా అయిపోయిందో చెమట పడుతుంది. బాడీ మొత్తం కూల్ అయిపోయింది. గేద బాగా డౌన్ అయిపోయింది. గేదకి ఒంట్లో బాగోక చల్లగా అయిపోయింది. నార్మల్గా అయితే గేదె వేడిగా ఉండాలి, కానీ మొత్తం బాడీ మొత్తం చెమట కారుతుంది. చెయ్యి అయిపోడికి మెత్తగా చల్లగా తగులుతుంది నీటిలో వేసినట్టు.